పై రోడ్డు నుంచి ఇట్లా ఈ జింకల బోర్డు నుంచి ఇట్లా పైన ఇట్లా వెళ్తే ఉమామహేశ్వరం అక్కడ పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఈ మెట్ల నుంచి ఇట్లా వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ స్టేట్ రోడ్ వచ్చేసి నార్ కర్నూలు నుంచి అచ్చంపేట నుంచి శ్రీశైలం పోయే రోడ్డు ఇట్లా వచ్చినాం. స్టేట్ ఇట్లే ఎడమ కుడివైపు మళ్ళీ పైకి పోవచ్చు. నడిచే వాళ్ళు ఇక్కడ ఇట్లా వచ్చి మెట్ల పోటీ వెళ్ళొచ్చు. అద్భుతమైన ఇదిగుంటాయి అన్ని గుహలు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఇప్పుడు మనము ఉమామహేశ్వరంలో ఉన్నామండి. ఉమామహేశ్వరం పర్వతాలు, అద్భుతమైన నల్లమల కొండలు. ఇది అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి శ్రీశైలం పోయే దారిలో ఉమామహేశ్వరం అని రైట్ సైడ్ ఒక గేట్ వస్తుంది, బోర్డు వస్తుంది. అక్కడ నుంచి లోపలికి ఒక 5 కిలోమీటర్లు రావాలి. ఒక 300 మెట్లు ఎక్కి పైకి రావాలి. వెహికల్ కూడా వస్తుంది అక్కడికి. వెహికల్ మీద కూడా డైరెక్ట్ గుడికి దగ్గరలో రావచ్చు. ఇప్పుడు ఉమామహేశ్వరము వాటర్ ఫాల్స్ ఉంటాయి, శివలింగం ఉంటుంది, దర్శనం చేసుకున్నాం. పైన కేవ్స్ కూడా ఉంటాయి. దర్శించడం ఋషుల ముందు తపస్సు చేసిన శ్రీశైలానికి 4 ముఖద్వారాలలో ఉమామహేశ్వరం ఒక ముఖద్వారం. చాలా అద్భుతమైన పర్వతాలు, కొండ చర్యల మధ్యలో ఉంటుంది. పెద్దనైన వృక్షాలు, అద్భుతమైన కొండ చర్యలు. బండపేట్లు, గుహలు, చల్లటి వాతావరణం. రాత్రి పైనుంటి వాటర్ ఫాల్స్ వస్తాయి. ఆ యొక్క బండల సాంగ్ నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి పచ్చగా ఉంటుంది. పెద్ద పెద్ద వృక్షాలు. ఇక్కడ చాలా లోయ, కిందికి పోయినట్టయితే అద్భుతమైన లోయ ఉంటుంది. నల్లమల కొండలు, పచ్చదనం, లోయలు. అతి పురాతనమైన దేవాలయం. ధ్వజము, ఇలా చుట్టూ రౌండ్ ఇలా ఉంటుంది. ఇంకా యువతల దారి ఉండదు. ఇలా చుట్టూ కొండ చర్య, పైనుంచి మెట్లుంటాయి. పైన కూడా ఇంకా పైకి వెళ్తే గుహలు కూడా చాలా ఉంటాయి. అక్కడ ఒకటి చూసారా, ఒక ఋషి తపస్సు చేసుకున్నారు. ఆ ఎదురుగా చూసే గుహ పూర్వం. పెద్ద వృక్షాలు. ఈ విధంగా లోయ. ఉమామహేశ్వర దేవాలయం. విపరీతమైన కోతులు ఉంటాయి, జాగ్రత్త. వెహికల్స్ని కూడా లాకేసుకొని రావాలి. మెట్లు 300 మెట్లు ఉంటాయి. ఇక్కడ చూశారు కదా మెట్లు, చక్కగా ఆ మెట్లు 300 మెట్లు ఉంటాయి. కింది నుంచి నడిచి రావాలి. వెహికల్ కూడా పైకి వస్తుంది. వెహికల్ మీద కూడా రావచ్చు. పూర్వం రోడ్డు లేకుండే, మెట్ల మీదనే వచ్చేది ఉండే. ఆ మెట్ల పోటీ పైకి రావచ్చు కూడా. ఇప్పుడు మొదలు వీరభద్రుని దర్శనం చేసుకొని శివుడి దగ్గరికి వెళ్ళాలి. మహాదేవ్.
ఇప్పుడు వీరభద్రుని దర్శనం చేసుకోండి. పురాతనమైన రాయి కట్టడం. ఇవి సున్నం వేసిండ్రు, సున్నం వేశారు కానీ ఇట్లా ఇది పురాతనమైన రాతి కట్టడం. ఈ దేవాలయం దేవుడి వాహనాలు ఇవన్నీ కూడా శివుడి వాహనాలు అన్నీ ఇక్కడ పెట్టారు. వీరభద్రుడి దేవాలయంలో పల్లకిలు ఇవన్నీ కూడా గణపతి విగ్రహాలు ఇవన్నీ కూడా సున్నం వేసిండ్రు. ఇవన్నీ కూడా బయట నుంచి ఇలా ఉంటుంది వీరభద్రుని గుడి నుంచి లొకేషన్. ధ్వజము వీరభద్రుని గుడి ఇట్లా ఉంటుంది. పక్క నుంచి ఇట్లా బండపేట్లు, అన్ని బండపేట్లలోనే కట్టారు. దేవాలయం గుహల్నే ఉంటుంది దేవాలయాలు, వాటికి ముఖద్వారాలు ఇవన్నీ కట్టారు. ఇప్పుడు ఇట్లా పడి దేవాలయానికి లోపలికి వెళ్ళాలి. దేవాలయ దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు దేవాలయంలోకి. ఇప్పుడు చాలా దేవాలయాల్లో కెమెరా అలౌడ్ లేదు, ఇంకా ఇక్కడ అలౌడ్ ఉంది. యాత్రికులు దర్శనానికి ఎదురు చూస్తున్నారు భక్తులు. లోపలికి వెళ్దాము. ఇక్కడ రథాలు చేయిస్తారు, రథం పీటలు, కేదారేశ్వర రథం ఇట్లా చేయిస్తుంటారు. ఇటు నుంచి ఇట్లా లోపలికి వెళ్దాం. ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఇట్లా పురాతన దేవాలయం. ఇది శ్రీశైలంలో ఉన్నట్టే ఉన్నాయి సేమ్ స్తంభాలు చూడండి. ఉమామహేశ్వరము దేవాలయం. నందీశ్వరుడు ఉమామహేశ్వర దేవాలయం. ఉమామహేశ్వరుడు, నందీశ్వరుడు ఇవన్నీ కూడా శివస్వాములంతా వచ్చినట్టున్నారు దర్శనం, శివుడి దర్శనం కోసం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గుడి వెనకాల ఇట్లా పచ్చగా చెట్లు ఎందుకున్నాయంటే వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ పైన ఈ కొండ మీద నుంచి ఎప్పుడు గోడు దుంకినట్టు వాటర్ వస్తుంటాయి. అక్కడ పైప్ వేసేసారు చూడండి, డైరెక్ట్ ఆ దుంకే దగ్గర ఆ డ్రమ్ములు నింపి ఇక్కడ నీళ్లు ఎక్కడ పడతా అన్ని పైపులు వేసారు. ఒకటి కాదు 5-6 పైపులు వేసారు. అవన్నీ కూడా వాటర్ ఫాల్స్ పైనుంచి జస్ట్ పైపు పెట్టేస్తే మోటార్ దుంకినట్టే దుంకుతాయి అన్ని. ఇంకా ఇవన్నీ వాటర్ ఫాల్స్ నుంచి ఇలాగా వస్తుంటాయి. టెంపుల్ వెనక ఇక్కడ స్నానాలు చేసేది, ఇక్కడే తాగేది భక్తులు. ఇప్పుడు ఇక్కడ గేట్కి తాళం వేశారు, లోపలికి వెళ్లకుండా. పర్వాలేదు, ఇక్కడ బయటికి వెళ్ళి దీతం. ఇవన్నీ కూడా అద్భుతమైన ఈ చెట్లు చూడండి, పురాతనమైన చెట్లు, ఏర్లు ఎట్లాడుకొని పోయినాయి. అద్భుతమైన ఈ వృక్షము. ఆ వెనక నుంచి, గుడి వెనక నుంచి వాటర్ ఫాల్స్ వస్తుంటాయి. ఇవి మెట్లు అండి, ఇట్లా కింది నుంచి ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది. 300 మెట్లు చక్కగా కిందికి వెళ్తుంటాయి. ఇవి చక్కగా ఇటు నుంచి పైకి రావాలి మెట్ల నుంచి. ఇంకా వెహికల్ అయితే ఇటు నుంచి ఇక్కడ పైకి రావాలి. ఓం నమ శివాయ. నుంచి చూడండి ఎంత కొండ. ఇది దేవకన్యాడు చూడండి, అది బండల్నే కొలిచింది. ఇక్కడ ఈ బండపేట చూడండి, పైనుంచి వాటర్ దుంకుతుంది. ఇక్కడ అన్ని పైపులు వేసేసారు, అన్ని పెట్టి అక్కడ కోనేరు కూడా ఉంది, కోనేరు నిండుతుంది చక్కగా. ఇవన్నీ కూడా ఇట్లా ఇంకో ఇక్కడ యోగలింగం అని ఉంటుందండి. ఇక్కడ గుహల్లో ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు. యోగలింగం అందరు దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. యోగలింగం అంటారు. ఇక్కడ ఒక యోగి తపస్సు చేసుకునేవాడు. ఈ గుహ దూతమైనది.
చాలా గట్టిగా ఉంది. ఇక్కడ సున్నం వేశారు కానీ మొత్తం సున్నం వేశారు కానీ ఇది బండపేటే, ఇదంతా కూడా గుహ. ఇక్కడ ఒక ఋషి గుహలో తపస్సు చేశాడు. ఇక్కడ చూడండి మొత్తం ఇది మట్టి గుహ, బండపేట్లు అద్భుతంగా. ఇక్కడ జలపాతం. ఇక్కడ కూడా ఒక యోగి తపస్సు చేసుకునేవాడు పోయి అంత గుహకు ముఖద్వారం కట్టుకొని ఈయన ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు అప్పుడు కొంతమంది. ఇది యోగలింగానికి దారి అంటారు. ఇట్లా యోగలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు ఆ బండపేట కింద గుహలో. ఈ గుహల్నే ఉన్న దేవాలయాన్ని ముఖద్వారాలు ఇవన్నీ కట్టారు పూర్వం రాతి. ఇంకా టెంపుల్ నుంచి యోగలింగాన్ని దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు యోగలింగం నుంచి ఇట్లా రావాలి. ఇంకా ముందుకు పోతే పాపనాశనమునకు దారి అని ఉంది. పాపనాశన తీర్థం ఉంది, పోదాం దర్శనం చేసుకుందాం. ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఇంకా ఈ కోతులన్నీ కూడా హడావిడి చేస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ చెట్లు కొండ గుహలు అన్ని బండపేటలు, అంటే అక్కడ పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. ఈ బండపేట కూడా ఇది ఒక పెద్ద గుహనే. ఇక్కడ కూడా ఒక గుహ ఉంది, చూద్దాం. ఇవన్నీ గుహలు ఋషులు తపస్సు చేసిన ఈ గుహ. ఇట్లా మెట్లతోటి ఇలా పైకి ఎక్కిపోవాలండి. పైకి బండపేట గుహలు ఉన్నాయి, చూద్దాం. చెట్ల పొదల మధ్యలో కనిపిస్తలేదు గుహ. ఈ చెట్లు లాగా ఈగిపోవాలి. ఇక్కడ ఎవరు రారు కూడా రారు, చూసుకోరు. పూర్వం కొంతమంది యోగులు ఇక్కడ తపస్సు చేసుకునేవారు. ఉమామహేశ్వరంలో శివుడి క్షేత్రాలని ఇష్టపడతారు యోగులు. ఇక్కడ చూడండి అన్ని చెట్లు మొలిచినాయి. ప్రజెంట్గా ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. అందరు కూడా కూర్చొని తపస్సు చేసేవారు. ఇది స్వరంగ గుహ. వాళ్ళు తపశక్తి ద్వారా నిర్మించుకున్నారు యోగులు. వాళ్ళు తపోశక్తి ద్వారా నిర్మించుకున్నారు యోగులు. లోపలికి వెళ్ళిపోతే స్వరంగ గుహ ఇది. వాళ్ళు తపోశక్తి ద్వారా ఇక్కడి నుంచే శ్రీశైలము, ఇక్కడి నుంచే మహానందికి, ఇక్కడి నుంచే వాళ్ళు ఒక పీఠ మనుషులుగా మారి హిమాలయం కైలాస పర్వతం కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు తయారు చేసుకుంటారు. ఆనాడు పాదయాత్రలే కదా. అద్భుతమైన గుహలు ఇవి. ఇటువంటి గుహలు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇటు నుంచి ఇట్లా కిందికి ఇట్లా దారుంది, చెట్ల మధ్యలో కిందికి ఇట్లా వెళ్ళొచ్చు. అన్ని బండపేట్లతోటి, అన్ని బండపేట్లు చక్కగా. బండపేట్లు ఇవన్నీ చక్కగా చిన్న చిన్న గుహలు. ఇంట్లో ఒక పీట మనసులాగా మారి వెళ్ళిపోతుంటారు ఋషులు. తర్వాత చూడండి మొత్తము కోటగోడలు కట్టినట్టే, కింద పేర్చినట్టే అద్భుతంగా ఉంటుంది. ఓం నమ శివాయ. చక్కగా అద్భుతంగా ఇక్కడ ఒక గుహ ఉంది, అద్భుతమైన గుహ. ఇంత దూరం ఎవరు రారు. శివలింగాన్ని దర్శనం చేసుకుని పోతారు. ఇవన్నీ పాపనాశ తీర్థం ఉంది. స్వామివారి పాదాలు ఉన్నాయి ఇక్కడ, మల్లికార్జున స్వామివి. ఇక్కడి నుంచే శ్రీశైలం వెళ్ళారని. ఓం నమ శివాయ. ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళిపోయారని పాదాలు పెట్టారు ఇక్కడ. ఇక్కడ కూడా ఒక గుహ స్వరంగా ఇట్లే స్ట్రేట్ రావాలి పైకి వస్తే. ఇక్కడ కూడా గుహలు ఉన్నాయి. నాగదేవతలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ తీర్థం. ఓం నమ శివాయ. ఈ గుహ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఈ బండపేటే గుహగా మారింది. ఇక్కడ నాగదేవతలు ఉన్నారు. ఇక్కడ కూడా ఒక గుహ ఉంది. ఇట్లా ఋషులు ఒక పీఠ మనుషులుగా మారి ఈ స్వరంగ గుహలోకి వెళ్ళిపోతారు తపోశక్తి ద్వారా. ఇంకా మామూలు వాళ్ళు లోపలికి రాలేరు అనమాట. ఇట్లా కొంతమంది మహనీయులు వీళ్ళని చూశారు, చాలా మందిని చూశారు.
ఇంకా కైలాస పర్వతం కానీ హిమాలయస్ కానీ ఇంకా గొప్ప గొప్ప యాత్ర స్థలాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు తపోశక్తితోటి. సేమ్ దేవాలయం లాగానే ఉంది ఇది. బండ సందుల్నే గొప్పగా చెట్లు, నీటి దారాలు చిన్న చిన్నగా వస్తాయి కనుక ఆ నీరు అందడం వలన పచ్చదనంగా చెట్లు చక్కగా ఉన్నాయి. ఇదంతా అద్భుతంగా కోటగోడ నిర్మించినట్టుగానే అద్భుతంగా శివుడి సౌందర్యము, శివుడి ప్రకృతి సౌందర్యము అద్భుతంగా కైలాసానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఆ అద్భుతం ఇక్కడ వచ్చిన వాళ్ళు కాలక్షేపానికి కాకుండా ఇంత జపధ్యానాలు చేసుకుంటే మంచిది. తపశక్తి ఉన్న వాళ్ళు ఇక్కడ నిలవగలుగుతారు, వైరాగ్యపరులు ఇక్కడ నిలవగలుగుతారు. గుహల్లో 41 రోజులు కొన్ని రోజులు ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు పాపనాశన తీర్థానికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఉమామేశ్వరంలో కూడా పాపనాశన తీర్థం అని ఒకటి ఉంది. అద్భుతమైన ఇంకో రెండో గుహకి వెళ్తున్నాం. ఇక్కడ పైన ఇంకో గుహ కూడా ఉంటుంది. అన్ని గుహలమయమే ఉమామహేశ్వరం. ఇవన్నీ స్వరంగ గుహలు ఉన్నాయి. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ సన్నం దార వస్తాయి. స్వచ్ఛమైన తీయటి నీళ్లు టెంకాయ నీళ్ళ కంటే ఇంకా తీయగా ఉన్నాయి. సర్వరోగ నివారణి ఔషధాలతోటి వస్తాయి ఇవి. అద్భుతంగా ఇక్కడ చక్కగా లోపలికి గుహలోకి వెళ్తున్నాం. ఇట్లా మెట్ల నుంచి చక్కగా గుహలోకి వెళ్ళాలి మనం. ఓం నమ శివాయ. ఇక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇలా మెట్ల నుంచి చక్కగా మనం లోపలికి వెళ్ళాలండి గుహలోకి. ఓం నమ శివాయ. ఇక్కడ స్వరంగ గుహలో ఇక్కడ నుంచి కైలాస పర్వతానికి ఋషులు వెళ్ళిపోయే వాళ్ళు సంకల్ప శక్తితోటి. ఒకటి శ్రీశైలం పోతుంది, ఒకటి తిరుపతి పోతుంది, ఒకటి మహానంది పోతుంది, ఒకటి కైలాస పర్వతం లోపలికి వచ్చే స్వరంగ గుహలు. ఇంట్లో ఒక్క పీటు మనుషుల్లాగా మారిపోతారు. ఇంకా లోపలికి పోగానే ఒక్క పీటు హాఫ్ పీటుగా తయారైపోయి వాళ్ళు సంకల్ప శక్తితోటి వెళ్ళిపోతారు ఋషులు మునులు. జయహో ఋషి ముని లోకంకి. పొయ్యే కొద్దీ సన్నం గుహ ఉంటుంది. అది పొయ్యే కొద్దీ సన్నం గుహ ఉంటుంది. మహనీయులు తపస్సు చేసిన గుహలు ఇవి, స్వరంగ గుహలు. ఇట్లా బయటికి జరగండి. ఇక్కడ ఇలా ఉంటుంది. మళ్ళీ మెట్లు దిగి ఇట్లా చక్కగా వెళ్ళాలి. అన్నీ చూసినాం. మళ్ళీ ఇట్లా బయటికి ఈ లొకేషన్ ఈ విధంగా ఉంటుంది. బయట గుహ బయట ఈ విధంగా ఉంది వాతావరణము. మళ్ళీ పాపనాశన తీర్థానికి వెళ్దాం. ఉమామహేశ్వరం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు అతి చేరువలో శ్రీశైలం దారిలో. శ్రీశైలం కొండ మీదకి ఎక్కుతుంటే నాగర్ కర్నూలు అచ్చంపేట నుంచి శ్రీశైలం పోతుంటే మధ్యలో రైట్ సైడ్ ఉమామహేశ్వరం దేవస్థానం అని బోర్డు వస్తుంది. ఆ బోర్డు నుంచి రైట్ సైడ్ లోపలికి రావాలి. వెహికల్ కూడా కొండ మీదకి వస్తుంది. కొద్ది దూరం వరకు వస్తుంది. నడుచుకుంటూ అంటే కూడా 300 మెట్లు ఎక్కి రావాలి. చుట్టూ వాతావరణం లొకేషన్ ఇలా ఉంటుంది. గుహ నుంచి బయటకు వస్తే పచ్చదనము, చల్లదనము, వాతావరణము హాయి. ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. నీళ్లు స్నానం చేసినా చల్లగా ఉంటాయి, తాగినా చల్లగా ఉంటుంది. సర్వరోగ నివారణ ఇక్కడి తీర్థానికి అన్ని రోగాల్ని కొట్టేస్తుంది. ఇక్కడ తీర్థం తాగితే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఋషుల తపశ్శక్తి ద్వారా నిర్మించారు. ఓషధులను కడిగి వస్తాయి. నల్లమల అడవుల్లో అద్భుతమైన శ్రీశైలానికి 4 ముఖద్వారాల్లో ఒక ముఖద్వారం ఉమామహేశ్వర ముఖద్వారం. అద్భుతమైన ఇదిలో
ఇప్పుడు ఇంకా మనం వెళ్తున్నాము. పైన అన్ని గుహలే అండి, అక్కడ చూడాలి మీరు, ఆ బండపేట్లు అన్ని గుహలే. ఇవన్నీ అక్కడ బండపేట్లు ఉన్నాయి చూడండి, అవన్నీ గుహలే ఉన్నాయి. ఇక్కడ పాపనాశన తీర్థం ఉంది, వెళ్దాం. ఆడ బండపేట కింద పాపనాశన తీర్థం వెళ్దాం. పాపనాశన తీర్థం వెళ్తున్నాం, మెట్లపోటి పైకి వెళ్తున్నాము. అన్ని సొరంగ గుహలే ఉంటాయి. ఇవన్నీ కూడా ఋషులంతా ఒక్క పీటుగా మారిపోయి లోపలికి వెళ్ళిపోతారు. ఓం నమ శివాయ. ఇక్కడ ఈ తీర్థము బండపేట కింద శివాలయం ఉంది. ఓం నమ శివాయ. కింద ఎటు నుంచి వాటర్ వస్తుంది అనేది తెలియదు, నీళ్ళు వస్తున్నాయి, గంగా వస్తుంది. అటు నుంచి వచ్చేసి దూరం ఉన్నాయి, ఇంట్లో నిండుతున్నాయి. ఇక్కడ నుంచి తీర్థం తీసుకుంటారు. ఇది సర్వరోగ నివారణ తీర్థము. ఓం నమ శివాయ. ఇవన్నీ కూడా ఈ తీర్థం అనేది సర్వరోగ నివారణ. అన్ని స్వరంగ గుహలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ అద్భుతంగా ఇంకా ఇక్కడ సాధువులు ధ్యానం చేసుకునే వాళ్ళు పూర్వం. అద్భుతమైన శిల్ప కళాఖండాలు ఇక్కడ ఉంటాయి. 2 సైడ్ల మెట్లు ఉంటాయి, మళ్ళీ ఇటు నుంచి కిందికి దిగొచ్చు. మళ్ళీ ఇంకా పైకి పోవడానికి కూడా దారి ఉంది. ఇక్కడ సాధువులు ధ్యానం చేసుకునే స్థలాలు, గుహలు అన్నమాట. ఇక్కడ కూర్చొని చక్కగా ధ్యానం చేసుకునే వాళ్ళు. బండ సందుల్లో చక్కగా జూవి చెట్లు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉన్నందుకు ఇక్కడ అన్ని గాజులు కట్టారు. ఈ బండపేట కింద అందరూ సాధు మహాత్ములు ధ్యానం చేసుకునే వాళ్ళు. పూర్వం అన్ని కూడా గుహలు ఉన్నాయి చూడండి. ఈ వృక్షాలు చూడు, జుబి వృక్షాలు తీగలే అల్లుతున్నాయి బండపేట్ల మధ్యలో. అన్ని బండపేట. ఇది కదిలివన గుహ బండపేట లాగా ఉంది. ఇది కూడా సేమ్, అన్ని నలమల అడివే కదా, ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్త ఉండాలి. ఇక్కడ కొంచెం వెళ్ళేటప్పుడు అన్ని బండపేటే. అన్ని కొండ పొడుగున ఇట్లే బండపేటలు ఉన్నాయి. ఇక్కడ ఒక గుహ ఉంది, గుహను కూడా దర్శించుకుందాం. ఇవన్నీ ఇలా ఉంటుంది. వాళ్ళు ఒక్క పీటు మనుషులుగా మారి వెళ్ళిపోతారండి సంకల్ప శక్తితోటి ఋషులు. అన్నీ కూడా ఇప్పుడు శివరాత్రి ముందల కాబట్టి భక్తుల సందడి కూడా ఉంది. 20 రోజుల్లో శివరాత్రి. ఇక్కడ ఓ యోగి తపస్సులో ఉన్నాడు. బూటీ యోగి అంటారు వీరిని, బూటీ యోగి. మొత్తము ఇమల్ల కిందికి వెళ్దాం. పాపనాశన తీర్థం దర్శనం చేసుకున్నాం, సర్వరోగ నివారిని. ఇప్పుడు పాపనాశన తీర్థానికి ఇక్కడి నుంచి వెళ్తాము. ఇక్కడి నుంచి వెళ్ళి
జారువారు అటు నుంచి వెళ్ళి ఆ బండపేటలు అన్నీ చూసుకున్నాము. ఇప్పుడు ఇట్లా పడి వచ్చేసి ఈ మెట్ల గుంట ఇక్కడ దిగినాము. ఇప్పుడు మరి ఈ మెట్ల నుంచి ఇంకా పైకి వెళ్దాము. ఎన్నో వింతలు విచిత్రాలు గుహలు అద్భుతమైన ఇది ఉన్నాయి. ఇవన్నీ ఊడలు మళ్ళీ బండసందులో పడి మళ్ళీ చెట్లుగా సాధుల జడలు లాకుంటా ఈ యొక్క కొండజీవి చెట్లు. మెట్ల నుంచి ఇంకా పైకి వెళ్తున్నాం. బండపేట్లు అన్ని గుహలు, ఋషులు మునులు తపస్సు చేసిన స్థలం. ఇది కొండ పైకి వెళ్తుంది ఈ దారి. కొండ పైన కూడా గుహలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా గుహలే. ఎండ్ల సందులలో చాలా గుహలు ఉన్నాయి. ఈ బండలలో కూడా చూడండి ఎంత పచ్చదనం ఉంది, ఎంత అద్భుతంగా శివుడి లీల. ఎంత పచ్చదనమే ఉంది, మొత్తం పచ్చదనమే. చూడండి ఇక అద్భుతంగా ఇది పైకి వెళ్తాయి. ఇది ఇట్లే దారి ఈ విధంగా చక్కగా పైకి కూడా కట్టారు. ఒకప్పుడు మెట్లు లేవు, నిన్న మన కట్టారు ఇవి మెట్లు. నిన్న కొంత సంవత్సరం 2 ఏళ్ళ కింద కట్టారు. అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేది దారిలో. ఇప్పుడు చక్కగా మంచిగా మెట్లు కూడా కట్టారు పైకి వెళ్ళడానికే. కొండపైన గుహలు ఋషులు మునులు తపస్సు చేసినవి ఉంటాయి. వెళ్దాము, పైకి వెళ్ళాలి. ఇంకా దారి లేదంటే ఇన్కంప్లీట్. ఇంకా కడుతున్నారు. ఇప్పుడు పైకి పోయే కొద్దీ మెట్లు స్నానం చేస్తున్నారు. ఇప్పుడు కడుతున్నారు. ఇంకా పైకి కొండ మీద పోవడానికి ప్లాన్ చేస్తున్నారు. మెట్లు కడుతున్నారు. ఇప్పుడు పైకి ఇట్లా లొకేషన్ ఇలా ఉంటుంది. ఉమామహేశ్వరం. ఇప్పుడు మెట్లు ఇలా కడుతున్నారు చూడండి. ఇదే లాస్ట్ ఉంది. ఇక్కడ అవతలకి దారి లేదు. ఇలా ఉంది బయటికి. చక్కగా మెట్లు ఇట్లా కట్టేసి పైన మెట్లు కట్టారు ఆల్రెడీ. ఇక్కడ ఇన్కంప్లీట్. ఇవన్నీ కడుతున్నారు. ఆ పై వరకు వెళ్ళొచ్చు అనమాట. ఇంకా పైన చాలా గుహలు కూడా ఉన్నాయి పైన. ఆ రోడ్ కూడా అట్లా ఉంది చూడండి చక్కగా. ఆ రోడ్ పైకి రావడానికి పైకి మెట్లు ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. కంప్లీట్ చేయలే. చూద్దాం, పాకిపోదాం. ఇన్కంప్లీట్ ఉన్నాయి మెట్లు. అయినా వెళ్దాం, చూద్దాం, ట్రై చేద్దాం. ఈ తాడు కట్టారండి. ఈ తాడుని పట్టుకొని ఎక్కాలి పైకి. మెట్లు లేని తాన. ఇప్పుడు తాడు పట్టుకొని ఎక్కినాం మేము. జాగ్రత్తగా ఎక్కాలి కొంచెం. తాడు పట్టుకొని ఎక్కినాం. తాడు పట్టుకొని ఎక్కుతున్నారు చూడండి. పైకి ఎక్కినాం మేము. చూద్దాం ఇంకా పైన. చిన్న మోటార్ కూడా పెట్టి నడిపిస్తున్నారు. ఇక్కడ ఇంకా మెట్లు కడుతున్నారు వాళ్ళు. వర్క్ నడుస్తుంది ఇంకా పై వరకు. పై వరకు కట్టారు. చూద్దాం ఇంకా పైకి. అంటే వీళ్ళు సాపుకున్న వరకు మెట్లు కట్టారు. కొంచెం మెట్లు కట్టరాని చోట వదిలేశారు. తర్వాత చూసుకుందాం, రిస్క్ వరకు తర్వాత చేద్దామని. ప్రజెంట్గా అయితే కొన్ని చోట్ల కట్టారు. మధ్య మధ్యలో ఆగిపోయిన తన తాడు పట్టుకొని ఎక్కుతూ వెళ్తున్నాం పైకి. ఉమామహేశ్వర కొండలోని వింతలు గుహలు చూద్దాం. ఇంకా ఇట్లే మొత్తం పైకి పోతే లెవెల్ స్థానం ఉన్నట్టుంది ప్లేసు. దేవాలయానికి కావాల్సినంత స్థలము ఉంటుంది. ఇట్లా మెట్లు కట్టి పైకి పోనీకే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మెట్లు నిర్మించే వాళ్ళని అడిగినామండి. కొంచెం ఈ మెట్లు కట్టించే వాళ్ళని అడిగితే ఏం చేస్తున్నారు అంటే, ఇది శ్రీశైలం నుంచి అంటే ఇప్పుడు ఉమామహేశ్వరం దర్శనం చేసుకుంటారు. మొదలు పద్ధతి ప్రకారం ఉమామహేశ్వరం దర్శనం చేసుకొని శ్రీశైలం వెళ్ళాలి. కనుక ఈ ఉమామహేశ్వరం దర్శనం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, అటు నుంచే ఇప్పుడు మనం మెట్లు రిస్క్ తీసుకొని వచ్చినాం కదా, వాళ్ళు అర్ధరాత్రి జారి పడడం కానీ యాత్రికులు ఈడంగా షార్ట్ కట్లో వెళ్ళిపోతారు. మున్ననూరు కాడ కలుస్తుంది. ఇది పోయి అడవిలో పోయి మున్ననూరు అడవిలో కలుస్తారనమాట. జారి పడడం ఇదే చేస్తున్నారని మెట్లు కడితే వాళ్ళు అల్కగా అడవిలో వెళ్ళిపోతారు. ఈ కొండ దాకా మెట్లు కట్టినామనుకో, అవతల మన తోవ ఉంది పైన, ఆ తోవ పోటీ నడుచుకుంటూ పోతారు. ఈ కొండ వరకు మెట్లు కట్టడం ఇదే రహస్యం అనమాట. అదే శ్రీశైలం వరకు మున్ననూరు కాడ కలిసి శ్రీశైలం పోతారు ఇక్కడ నుంచి. చక్కగా అద్భుతంగా వాళ్ళు మంచిగా మెట్లు శ్రమించి కడుతున్నారు. మంచి పనులు. ఓం నమ శివాయ. ఉమామహేశ్వరం కొండ ఎక్కాలంటే కూడా అక్కడ మొత్తం పాము వలె తిరిగి ఉంది చూడండి. ఆ రోడ్డు పోటీ వచ్చి అక్కడ ఆ షెడ్డు పక్కల ఆగి
దైవ దర్శనం చేసుకోవచ్చు. ఇక మెట్ల వాళ్ళు మెట్ల ప్రకారంగా ఇది చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్ ఈ విధంగా వ్యూ ఉంది. ఇంకా పై వరకు కూడా వెళ్ళొచ్చు. మెట్లు కడుతున్నారు బాగా. 20 ఏళ్ళకి ఇప్పటికి చాలా కొంచెం మెరుగుపరిచారు వసతులు. ఓం నమ శివాయ. శ్రీశైలానికి 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు త్రిపురాంతకం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంటుంది. పడమర అలంపూర్ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్. ఇప్పుడు దక్షిణం సిద్ధవటం కడప డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఉత్తరం ఉమామేశ్వరం నాగరికర్నూలులో ఉంటుంది. ఈ 4 ద్వారాలు తిరిగి శ్రీశైలం పోతే గిరి ప్రదక్షిణ అంటారు దీన్ని. ఒక రౌండ్ చుట్టూ అయిపోతుంది. గిరి ప్రదక్షిణ చేసి శ్రీశైల గిరికి అదే మనము ప్రదక్షిణ చేసి గిరి ప్రదక్షిణ చేసి శివుని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ శివలింగం ఉంది. ఇక్కడ ఉమామహేశ్వర చరిత్ర ఇక్కడ బండ పైన చెక్కారండి. ఇవన్నీ శిల్పాలు. అటు సైడ్ కూడా చెక్కారు, ఇటు సైడ్ కూడా చెక్కారు. ఒక నందీశ్వరుడు. ఓకే, ఇక్కడ స్థలపురంది చిన్నగా ఇది పెట్టారు. శ్రీశైలమునకు 4 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల పేర్లు చెప్పినాం ఇక్కడ. ఇవన్నీ కూడా శ్రీశైలమునకు 4 దిక్కులు 4 ద్వారములు. పార్వతీదేవి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై శివపార్వతులు తపస్సు చేసిన స్థలం ఇది. తుమ్మెద మామిడి చెట్టు క్రింద ఉమామహేశ్వరులు కొలువై ఉన్నారు. త్రేతాయుగంలో రావణవధ అనంతరం అంటే రావణుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాప ప్రాయశ్చితం కోసము రాముడు ఈ ఉమామహేశ్వరులను దర్శించి శ్రీశైలం వెళ్లారు. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే అనంతమైన ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ ఉమామహేశ్వర వ్రతం కూడా చేయిస్తారు. ఇక లోకా సమస్త సుఖినో భవంతు.